హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన రొయ్యల వేపుడు. ఇది చాలా తొందరగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు అయితే నేను మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంతో టేస్టీ అయిన ఈ రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ 1 kg రొయ్యల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఫోర్క్ తోటి దీనిపైన ఉన్న బ్లాక్ కలర్ అంతా నార తీసుకొని ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కున్న రొయ్యల్ని ప్యాన్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని కలుపుకొని 5 లేదా 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మనం ఇందులో ఎలాంటి వాటర్ పోయలేదు, కానీ వాటర్ చూడండి ఎలా ఫామ్ అయిందో. ఇప్పుడు ఈ వాటర్ పోయేంత వరకు ఈ రొయ్యల్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులోకి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 లేదా 3 ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేపుకోవాలి. వేగిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇది కూడా వేగిపోయిన తర్వాత మనం ఇక్కడ ముందుగానే ఉడికించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి 5 లేదా 10 నిమిషాలు ఇలా ఉడకనివ్వాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వేగిపోయిన తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్, ఇవన్నీ వేసుకొని కలుపుకొని 5 లేదా 10 నిమిషాలు వేగిన తర్వాత ఇందులోకి 2 లేదా 3 టమాటాలని చిన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టి 5-10 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, ఇప్పుడు మనము 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. మరో 5-10 నిమిషాలు ఉడికినట్లయితే మనకి చూడండి ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చిందో. ఇప్పుడు ఈ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. చివరిగా మనం ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయిన రొయ్యల వేపుడు అయితే రెడీ అయిపోయింది. గ్రేవీలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ని కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.